బాబు పుట్టినప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ కొంచెం కొంచెం హైట్ పెంచుకుంటూ ఉంచుకొని ఇంట్లో నవరాత్రులు ఇంట్లోనే చేసుకుని నవరాత్రులు అయిపోయాక మేము వచ్చేసి స్వామికి నైవేద్యం మార్నింగ్ ఈవినింగ్ 2 times పూజ చేసేసి మేము దేవునికి నైవేద్యాలు సమర్పించేసి చేస్తాం ప్రతిరోజు. మాకు ఇలా చేస్తే మాకు ఒక అంతే, ఇంకా దేవుడు అనుగ్రహిస్తాడు, ఏదో చేస్తారు, నడిపిస్తారు అంతే. ఇంటి దగ్గర కూడా మార్నింగ్ ఇప్పుడు 1 గంట సేపు మొత్తం డీజే పెట్టేసి అది ఇది చేసేసి తీసుకొని వచ్చాం. మా ట్రావెల్స్ పెట్టి 20 సంవత్సరాలు అవుతుంది. మేము ప్రతి సంవత్సరము మా ఆఫీస్లో గణపతిని పెడతాను. 9 రోజులు ఘనంగా ప్రొద్దున సాయంత్రం అయ్యగారు వస్తాడు. మేము మా డ్రైవర్లు రోజు ప్రొద్దున సాయంత్రం దేవునికి నైవేద్యం తీసుకొచ్చి ఘనంగా పూజ చేసి ప్రొద్దున మంచిగా కంకణాలు కట్టుకుంటాం. లాస్ట్ రోజు వచ్చి మంచిగా నిమజ్జనం చేసి మంచిగా పోతాం. ఇప్పటి వరకు మేము 24 years అయ్యి 25 yearsలో పడుతున్నాం. భారత్ ట్రావెల్స్ మాది పాపేపేట చెమాన్లో ఉంటుంది, వరంగల్లో. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. గత 25 సంవత్సరాల నుంచే మేము రెగ్యులర్గా పూజలు చేసుకుంటూ ఘనంగా మాకు ఇప్పటి వరకు మంచిగా అనిపిస్తుంది. మేము అందరం శ్రేష్టగా 25 మందిని ఏం తినకుండా ఏం చేయకుండా ఈ 10 రోజులు ఘనంగా దేవునికి పూజ చేసుకొని మంచిగా చేస్తాం. వినాయకుడు అంటే చాలా చాలా ఇష్టం. అన్ని దేవతల కంటే వినాయకుడు చాలా ఇష్టం. మాకు ఇష్టమైన దైవం గల్ల దేవుడు వినాయకుడు. వినాయకుడిని కొలిసినాకనే ఏ దేవుడినైనా ఇష్టపడతాం. ఈ 9 రాత్రులు చేసిన మా పిల్లలకు చదువు మంచిగా రావాలి, మాకు ఆరోగ్యాలు బాగుండాలి, మా పిల్లలు మా బిడ్డలు అల్లుళ్ళు బాగుండాలి, మంచిగా ధనంగా ఉండాలని ఉంటుంది మా కోరిక. 11 సంవత్సరాలు అవుతుంది మా ఓన్గా పెట్టబట్టి, 9 రాత్రాలు పెట్టబట్టి. 9 రోజులు ఇంట్లో పెట్టుకొని నిమజ్జనం చేసిపోతే మాకు సంతోషంగా ఉంటుంది. మా బిడ్డలు ఆడపిల్లలైనా 3 మంచిగా బతుకుతాను, అల్లుళ్ళు బిడ్డలు. రైతు శ్రేయస్సు కోసం, మరి రైతు బాగుంటే వ్యాపారస్తులు బాగుంటారనే సద్బుద్ధితోని రైతు కార్మిక సంఘం అందరికీ కూడా క్షేమంగా లాభకరంగా ఉండాలని కోరుకుంటూ మరి ఈరోజు నిమజ్జన కార్యక్రమం ఈరోజు జరగడం జరిగింది. 9 రోజులు నిర్విఘ్నంగా ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతోని అద్భుతంగా జరిగిందని మీకు కోరుకుంటూ మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను.